అందరికీ నమస్కారం. కనబడని బలమైన శక్తి మిథున రాశి వారిని ముందుకు నడిపిస్తుంది. మీ తలరాతను అదే మార్చబోతోంది. ఖచ్చితంగా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, సమాధానం మీ దగ్గరే ఉంటుంది. దానిని గుర్తించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు కూడా మీ అరచేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మన వీడియోలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి కీలకమైన పరిణామాలు, అలాగే వారిలో ఉన్నటువంటి కొన్ని సద్గుణాలు, దాంతోపాటుగా వారి యొక్క లక్షణాలు, వీరు చేయాల్సిన పరిహారాలు, ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. మిథున రాశి వారికి ఈ ప్రపంచంలోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. కెరియర్ గురించి మాట్లాడితే గనక కొంతమంది ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తే మరికొంతమంది వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరూ అనుకోరు. కాకపోతే అందులో కొన్ని నేర్పులు ఉంటాయి. ఆ నేర్పులు, సామర్థ్యం వల్ల వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే మిథున రాశి వారికి ముఖ్యంగా బిజినెస్ క్వాలిటీస్తో పాటు వాక్చాతుర్యం కూడా ఉంటుంది. తమ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని కట్టిపడేస్తారు. ఫలితంగా సమాజంలో మంచి స్థితికి చేరుకుంటారు. నిజంగా వీళ్ళలో ఉన్నటువంటి ఈ స్వభావం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇక మిథునంలో జన్మించినటువంటి వ్యక్తులు స్వభావరీత్యా చాలా తెలివిగా ఉంటారు. ముఖ్యంగా అనర్గళంగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వ్యాపారంలో విపరీతంగా రాణించడం జరుగుతుంది. ఇక టెక్నికల్ రంగంలో కూడా వీరు ఖచ్చితంగా అగ్రస్థానంలోనే ఉంటారు. ఈ రాశి వారు ఎన్నో ఇతర లక్షణాలని కూడా కలిగి ఉంటారు. అయితే మిథున రాశి వారు వ్యక్తులకు మంచి వాక్చాతుర్యం ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. ఎందుకు అంటే వీరిలో మాట్లాడేటటువంటి తత్వంలో ఒక విభిన్నమైనటువంటి స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా చెప్పాలి అంటే మిథున రాశి వారు తమ ప్రసంగంతో ఎదుటి వాళ్ళని చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్ని కూడా సానుకూలంగా మార్చి వాటితో ఎలా ప్రయోజనాలను పొందాలో తమ మాటల మాయాజాలంతో ఎదుటి వ్యక్తుల మనసుల్ని మార్చేటటువంటి సామర్థ్యం వీరికి ప్రత్యేకంగా ఉంటుంది. వీరు తమ దృక్కోణాన్ని కూడా సరిగ్గా చూపించడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సామర్థ్యం కారణంగానే కెరియర్, వ్యాపారంలో విపరీతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ఇక మిథున రాశి వారితో వాదనలు పెట్టుకుంటే మాత్రం వాళ్లతో గెలవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే వీరి వాదన హేతుబద్ధంగా ఉంటుంది. అంతేకాదండి, వీరిలో ఈ వాదించే సామర్థ్యం కూడా చాలా గొప్పది. వీరి యొక్క తర్కం బలం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క క్షణంలోనే తప్పుని కూడా ఒప్పుగా మార్చేస్తారు. అలా నిరూపించగలిగే సామర్థ్యం కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇక వీళ్ళని ఎప్పుడూ కూడా కనిపించని ఏదో శక్తి ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అది వాళ్ళ ఇష్టదైవమైనా లేదా విధిరాత అయినా ఏదైనా కానివ్వండి, వీరికి జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం, ఒక సమాధానం ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది. దానిని గనుక ఈ మిథున రాశి వారు గుర్తిస్తే ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధిస్తారు. ఇక మిథున రాశి వారి వ్యక్తులు వ్యాపారవేత్తలుగా పరిగణించబడతారు. అయితే ఇందుకు ఒక కారణం ఉందండి. ఈ కారణం ఏంటంటే ఈ రాశి వారికి అధిపతి బుధుడు. కాబట్టి వ్యాపారానికి కారణమైన గ్రహం కూడా బుధుడు. అంతేకాదు, తమ మాటలతో వ్యాపారంలో విజయవంతం కావడానికి ప్రతి క్షణం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరి మాటలతోనే ప్రపంచాన్ని గెలుచుకునే సామర్థ్యం కూడా వీరికి ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో పాటుగా లావాదేవీల విషయంలో కూడా చాలా మంచిగా పరిగణిస్తారు. ఈ కారణంగా వీరు లాభాలు, అలాగే వ్యాపారంలో విపరీతమైన రాబడిని ఆర్జించేటటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు అధిపతిగా ఉండేటటువంటి ఈ రాశివారు సాంకేతికత, గణితం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. అంతేకాదండి, వీరు చాలా మంచి టెక్నీషియన్స్గా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు.
ఇక కంప్యూటర్ లాంటి విషయాలపై విపరీతమైన మంచి పరిజ్ఞానం ఉంటుంది. ఇతర రాశి వారిని అర్థం చేసుకోవడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అది కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువగా అర్థం అవుతుంది. ఐటీ రంగంలో ఈ రాశి వారిని చాలా మంది చూడొచ్చు. అయితే ఈ రాశి వారు గనక ఒకవేళ స్త్రీలా పుట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్నతమైన భావాలుంటాయి. అంటే వీళ్ళల్లో ధైర్యం, శారీరక బలం, శౌర్యం, అదేవిధంగా ఖచ్చితంగా స్త్రీ లక్షణాలతో ఇక అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు. అయితే వీరికి తల్లి పట్ల, తండ్రి పట్ల ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటారు. కానీ కాస్త పిరికితనం ఉంటుంది. అలాగే లోపల ఎవరికీ తెలియకుండా కూడా భయం ఉంటుంది. ఈ విధంగా పిరికితనాన్ని, భయం లాంటి వాటిని ఖచ్చితంగా బయటకి కనిపించనివ్వకుండా చాలా జాగ్రత్త పడతారు వీళ్ళు. ఎందుకంటే వీరు స్వతహాగానే చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం ఎక్కువగానే ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో కీలకమైన శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం కూడా వీరికే సొంతమని చెప్పొచ్చు. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కన్నా మధ్యలో నేర్చుకున్న విద్య వీళ్ళకి జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. అయితే ఎప్పుడు చూసినా తమ గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ గతం గురించి ఆలోచిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇక ఈ రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనివ్వకుండా చాలా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి దానిని సద్వినియోగం చేసుకుంటారు. ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు తప్ప వీరు మాత్రం ఎప్పటికీ ఎవ్వరినీ కూడా అంత తేలిగ్గా నమ్మరు. అయితే ఈ మిథున రాశి వారు కొన్ని పరిహారాలు చేస్తే మాత్రం జీవితంలో మరింత వృద్ధికి చేరుకుంటారు. ఈ మిథున రాశికి చెందిన వారు ఎక్కువగా పసుపు, ఊదా, నీలం కలిసొచ్చే రంగులుగా ఉన్నాయి కాబట్టి వీటిని ధరించడం వల్ల ఎక్కువగా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు 7. మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి కలిసొచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసొచ్చే రోజే. ఇక ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది ఉంటుంది. అనుకూలమైన దాంపత్యం కోసం, జీవితం కోసం మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించుకోండి. ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి. శనివారం నాడు నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు విశేషమైన ప్రతిఫలాలుంటాయి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.